దిక్కులు చూస్తున్నారు, పట్టుకోండి వాడిని. మాట్లాడుకో. ఉండమ్మా, ఎవరు నువ్వు? ఇప్పుడు నన్ను చూడండి. దుంప తెగ రాణి. అయ్యో రాణి, నాన్న నన్ను భయపెట్టేశావు కదా నిన్ను. ఏమిటమ్మా కాసేపట్లో అందరినీ ఎదుర్కొట్టేశావమ్మా. ఏ రాణి, నా ముగ్గురు తెరిపేశావు కదా, నా గుండె తడతలో కొట్టుకుంటుంది చూడు. నిన్ను 1, 2, 3, 4, 5, 6, 7. అమ్మా తల్లి, నువ్వు గ్రామం, నేను పట్నం. నీ దెబ్బలు నేను తట్టుకోలేను. మాట చూడు, మాటలు నీకు చేతలు ఎక్కువైపోయాయి, మాటలు ఎక్కువైపోయాయి. మీటింగ్ బయటే జరగాల, లోపలికి పదండి. కోతి రాణి, పరీక్షలన్నీ ఎలా రాసావమ్మా? బాగా రాశాను. దానికేం తెలుసు, పేపర్లు దిద్దే మాస్టర్ అడిగితే తెలుస్తుంది దీని లక్షణం. నిన్ను సరే సరే వెళ్ళి కాఫీ తీసురా. ఏమిటా అధికారం? మర్యాదగా అడిగితేనే కాఫీ తెస్తాను, లేదా అస్క బుస్క్. అమ్మా తల్లి, కొంచెం కాఫీ తీసుకొస్తారా? అలా అడుగు. ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, తర్వాత కాఫీ. సిసలయ్య పల్లెటూరు బయట, నువ్వే బస్తీ భూతం. ఏమిటే? ఏం లేదు, కాళ్ళొచ్చింది. నువ్వు నీ పాడుకోరా, నోర్మోస్ పడుకో. ఎక్కడదే ఫోటో? కోటి ముద్దులు నీకా? అది వీడా? నన్నెందుకు కొట్టావు? ఏమిటమ్మా, ఏమిటి గొడవ? నేనే దీన్ని కొట్టాను. కొట్టావా? ఏ ఎందుకని? ఇదిగో ఈ ఫోటో చూడండి. ఇది దీని చేతిలోకి ఎలా వచ్చింది? ఓ ఇదా? ఈ అబ్బాయి ఇచ్చుంటాడు. అబ్బాయా? పోకిరి రాస్కే. వాడు ఇక్కడికి ఎలా వచ్చాడు? నాన్న, వీడు కాలేజీలో నాతో చదువుతున్నాడు. పక్కా రాస్కే, భయంకర రౌడీ. ఊళ్ళో ఏ అమ్మాయిని వదిలిపెట్టిన పోకిరి. కాదమ్మా, నువ్వెవరో అనుకుని తప్పు చెప్తున్నావు. ఈ అబ్బాయి మాజీ మేయర్ చంద్రశేఖర్ కొడుకు రాజశేఖర్. వాడే వాడే ఆ చంద్రశేఖర్ ఒక ఎర్రతేలైతే వాడి కొడుకు ఒక నల్లతాచు. ఏం కాదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఆ అబ్బాయి ఎంతో ఉత్తముడమ్మా. మన ఝాన్సీని పెద్ద ప్రమాదం నుండి కాపాడాడు. నిజం చెప్తున్నాను, అదంతా నాటకమై ఉంటుంది. కాదు, వారిని నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. తొందరలో తిరిగి వచ్చి నన్ను పెళ్లి కూడా చేసుకుంటానన్నారు. ఓ, నువ్వంతవరకు వచ్చావా? వాడు చెప్పినంత మీరు నమ్మేశారా? అవునమ్మా, అతను చెప్పినట్టు ఖచ్చితంగా చేస్తాడు. నేను చెప్తున్నాను, వాడు రాడు, పెళ్లి చేసుకోడు. నేను చెప్తున్నాను, వాడు ఖచ్చితంగా తిరిగి వస్తాడు. రాడు. అయితే మరిప్పుడు దారేంటి? ఉంది, రేపే వాళ్ళ ఊరికి మనం వెళదాం.